నమస్కారం అండి. వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారములు. నేను డాక్టర్ లక్ష్మణ్, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, ఆపోజిట్ జీ హై స్కూల్, హయత్ నగర్ అండి. మేము మా వంశపరంగా అనేక వ్యాధులకు తరతరాలుగా చికిత్స చేస్తున్నాము. ఎంతోమందికి మేము మా సేవలు అందించాము. చాలామంది మా ద్వారా ఎన్నో వ్యాధులను సమగ్రవంతంగా చికిత్స చేయగలిగినామండి. అయితే ఇప్పుడు మెయిన్గా ఈ మధ్యకాలంలో స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయండి. సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లేదంటే లుంబార్ స్పైన్లో అంటే మన నడుములో వచ్చే వ్యాధులు, దీన్ని గృద్రసి అంటారండి. ఈ మన నడుము నుండి కాలు మొత్తం ఒక సైడ్ కాలు మొత్తం లాగుతూ చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది. అయితే వైపు వర్టిబ్రాలో ఆ డిస్కులు మధ్యలో వాపు వచ్చేసేసి ఆ వాపు ఆ నర్వుని కంప్రెస్ చేయడం వల్ల ఎంతో సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా అద్భుతమైన రెమెడీ ఒకటి నేను చెప్తున్నానండి. చాలా ఈజీగా మనకు ఈ ఔషధాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అయితే దీన్ని వాడితే కనుక ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ మనకు అందుతాయి. దీనిలో ముఖ్యంగా మనము వాడాల్సినది సురంజాన్ మీఠా అని చెప్పేసి మనకు ఒక యునానీ ఔషధం అండి. ఇది సురంజాన్ మీఠా ఒక 5 తులాలు తీసుకునేసేసి అందులో 1 తులము పటిక దాన్ని కాస్త పొంగిచ్చేసేసి దాంట్లో మిక్స్ చేసేసి బేదాన్ అని సీడ్ దొరుకుతుందండి. అది వాటర్లో వేస్తే కనుక కంప్లీట్గా అది ఉబ్బిపోతుంది. దాంట్లో ఒక రకమైన జిగట పదార్థం వస్తుంది. దాంతో మాత్రలు చేసుకునేసేసి ఇది ఉదయం సాయంత్రం కనుక వాడుతూ ఉంటే కనుక ఎలాంటి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ అయినా కానీ చాలా చాలా అద్భుతంగా తగ్గుతుందండి. అయితే కొంతమందికి ఈ ఇంకా ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్న వారికి మాత్రము ఈ బృహద్వాత చింతామణి రస్ అండి. బృహద్వాత చింతామణి రస్ మేము ఇది కూడా ఇస్తూ ఉంటాము. ఇది ఇస్తూ మేము చెప్పిన ఔషధము మీరు కనుక వాడినట్లయితే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి బృహద్వాత చింతామణి రసం అండి. దీంతోపాటు కాస్త కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు కనుక ఇవి మగబీర విత్తులో ఒక భాగం అండి. ఆడాలు అంటారండి. ఆడాలు చంద్రశూర ఒక భాగము, మరియు తుమ్మ చెట్టు నుండి వచ్చిన గోందండి, అది గమ్ అది. సో అది ఈ తుమ్మ చెట్టు నుండి వచ్చిన బంక కొద్దిగా అంత నేతిలో వేయించితే కనుక అది ఉబ్బిపోతుందండి. అది స్వీట్స్లలో కూడా వాడుతూ ఉంటారు. సో ఇవి 3 కనుక కలిపి వాడితే కనుక అక్కడ కాల్షియం డెఫిషియన్సీ వచ్చి దానివల్ల వచ్చిన నడుము నొప్పులైనా సరే, లేదంటే కొంతమంది వీక్నెస్ వల్ల కూడా నడుము నొప్పులు వస్తూ ఉంటాయి, వారికి కూడా సరే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది వాడుతూ ఏమన్నా సందేహం ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించగలరు. నా పేరు లక్ష్మి, మాది కుర్మిద్య తండ, యాచారం మండలం. నాకు నడుము నొప్పి ఉండే, నాకు తొడల నరం ఒత్తుకుపోయిందని చెప్పారు డాక్టర్లు. చూయించుకుంటే టెస్టులు చేయించుకుంటే, అయితే మళ్ళా నేను టెస్టులు అన్నీ చేయించుకున్నాక మళ్ళీ ఆయుర్వేదం తినాలని ఇక్కడ చెప్పారు. నాకు ఎవరో చెప్తే ఇక్కడ వచ్చిన నేను, మా అన్న వాళ్ళు చెప్తే వచ్చేసి సార్ దగ్గర వస్తే టెస్టులు అన్నీ చూసిండు సారు. టెస్టులు చూసినాక నాకు ఆయుర్వేదం మందులు ఇస్తే మళ్ళీ దాంతో 2-3 నెలలు తిన్నా. నేను తిన్న తర్వాత నాకు మంచిగా అయింది. 15 రోజులకు రిజల్ట్ తెలిసింది. ఈ సమస్య నాకు 15 రోజులు ఉండే, ఫస్ట్ నొప్పులు ఉండే. దాని తర్వాత తెలిసింది. ఆపరేషన్కి అడ్మిట్ అయినా నేను. ఆపరేషన్ అడ్మిట్ అయినాక మళ్ళీ తెల్లారి నాకు 2-3 రోజులు అయినాక తెలిసింది ఇక్కడ ఆయుర్వేదం మందు ఇస్తారని. తెలిసిన తర్వాత వచ్చేసిన 15 రోజులకు రిజల్ట్ తెలిసింది. తిన్నా, తక్కువ అనిపించింది, పూర్తిగా తగ్గిపోయింది. 3 నెలలు మందు వాడితే 2 నెలల 15 రోజులు వాడినా.